హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ అమరావతి గురించి, టీడీపీ గురించి, వీటన్నిటి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా ఇన్ని ఓకే. రోజులుగా సైలెంట్ ఉన్న ఆయన మళ్ళీ ఎందుకు ఇప్పుడు నోరు విప్పారు? అసలు ఏంటి ఆయన మనోభావం ఏంటి? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు విజయభాస్కర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. ఈ జయప్రకాష్ నారాయణ గారు ఒక కలెక్టర్ చేశాడు ప్రకాశం జిల్లాకి. అవును. ఆ తర్వాత ఎన్టీ రామారావు దగ్గర అడిషనల్ సెక్రటరీ చేశాడు. ఉమ్, ఆయన ఏదో ప్రజలను ఉద్ధరిద్దాము, ప్రజాబాహుళ్యంలోకి వస్తే మనం కూడా ముఖ్యమంత్రి అవుతాం అనే ఉద్దేశంతో లోక్సత్తా పార్టీ పెట్టాడు. లోక్సత్తా పార్టీ పెడితే తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం ఈయన వెనకబడి పరిగెత్తారనే ఉద్దేశంతో ఆయన లోక్సత్తా పార్టీ పెట్టాడు. ఉమ్, ఆ లోక్సత్తా పార్టీ అక్కడనే హైదరాబాద్లోనే దూకి చచ్చిపోయింది. ఉహు, ఉమ్, ఇక ఉపయోగం లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో నేను మేధావిని, ప్రపంచ మేధావిని, నేనేదో అనేక రకాలైనటువంటి విషయాల్ని కూలంకషంగా మాట్లాడగలుగుతాను, చెప్పగలుగుతాను, తెలియజేయగలుగుతాను అనే ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి. ఏమైనప్పటికీ ఆయన ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా చేసినప్పుడు ప్రకాశం జిల్లాలో చీమకుర్తి కాడి నుంచి గిద్దలూరు దాకా బాగా వెనుకబడ్డ ప్రాంతం. ఆయన ఎప్పుడు చేశాడు? 80s చేశాడు. మరి ఆ ప్రాంతానికి ఎప్పుడన్నా ఎవరికన్నా మంచి చేశాడా? ఆ ప్రాంతానికి ఏ బడుగు బలహీన వర్గాలకో ఎస్సీలకో ఎవరైనా ఆయన కలెక్టర్గా ఆయనకున్న హోదాలో ఆయనకున్నటువంటి పరిమితుల దృష్ట్యా, పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికైనా ఒక్కళ్ళకైనా మంచి చేశాడని చెప్పనండి. ఒక్కళ్ళకి చేయలేదు. తర్వాత ఎన్టీఆర్ దగ్గర సెక్రటరీ చేశాడు. సరే, ఎన్టీఆర్ గారి ద్వారా అయినా ఏమైనా ఆయన ప్రజలకు మంచి చేశాడా? మంచి చేయలేదు. ఎన్టీఆర్ గారు ఎందుకు తీసుకున్నాడు ఈయన్ని? నందమూరి జయప్రకాష్ నారాయణ మన కుటుంబానికి సంబంధించిన ఎవడో ఎక్కడో ఉన్నాడు, తీసుకున్నారు. ఆయన పక్క నుండి ఆయనకు వచ్చే జనాన్ని చూసి ఈయనకి ఎర్రబుట్టి ఈయన కూడా లోక్సత్తా పార్టీ పెట్టాడు. ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి మావి గారిని విమర్శించే హక్కు ఆయనకు అసలు లేనే లేదు. నువ్వు నాది పరిపూర్ణమైన మనస్తత్వం, నేను ఎలాబరేట్గా ఉంటాను, ప్రజలందరికీ ఉపయోగపడతాను, సామాన్యుడి యొక్క జీవితమే నా లోక్సత్తా పార్టీ హక్కు, వాళ్ళ జీవన విధానమే నా యొక్క అభిప్రాయం అంటూ మాట్లాడే వ్యక్తివి ఇవాళ ఒక సామాజిక వర్గాన్ని వెనకేసుకొని వచ్చి కమ్మగా మాట్లాడాడు. ఉహు, ఆయన ఉమ్, చాలా చాలా కమ్మగా మాట్లాడాడు. ఉమ్. ఎందుకంటే అటువంటి ఐఏఎస్ చేసినటువంటి వ్యక్తి ముందుగా మాట్లాడాల్సింది ఏంటంటే రేణుకా చౌదరిని ఖండించాలి. రేణుకా చౌదరి గారు రాజ్యసభలో పెద్దల సభ, మేధావుల సభ చెప్పబడే సభలో ఈ రకంగా మాట్లాడటం తప్పమ్మా. ఇది ఒక కులానికో మతానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిందని ఖండించాలి. ఖండించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి మావి గారిని తుగ్లక్ చర్య అని అన్నాడు. ఎవరిది తుగ్లక్ చర్య? అసలు తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ది చరిత్ర చూడండి ఒకసారి. ఆయన పరిపాలన చేసినప్పుడు ఆయన ఢిల్లీ రాజధానిగా ఉండేది. ఆ ఢిల్లీ రాజధాని కాదని తుగ్లక్ గారు దౌలతాబాద్ ఎంచుకొని దౌలతాబాద్లో నిర్మాణాలు చేపెట్టి అన్నీ చేశాడు. అవును. చేసిన తర్వాత ప్రజలు రాలా అక్కడికి, దౌలతాబాద్కి. దౌలతాబాద్లో నివాసం ఉండటానికి కానీ, అధికార కార్యక్రమాలు జరపడానికి కానీ, అధికారులు కానీ, పెద్దలు కానీ, లేకపోతే న్యాయస్థానాలు కానీ ఎక్కడ అక్కడికి పోలేని పరిస్థితి. పోలేని పరిస్థితి అయితే అంత ఖర్చు పెట్టి అంత నిర్మాణాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఢిల్లీనే రాజధానిగా ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరిది తుగ్లక్ అంటే చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ గా తిట్టలేక
తిడితే మళ్ళీ ఆ సామాజిక వర్గం మొత్తం జయప్రకాష్ నారాయణ మీద ఏం పడుతుందో అని ఆ ఆ ఉద్దేశంతో జగన్ తుగ్లక్ అంటే జగన్ మీడియా కానీ జగన్ కి సంబంధించిన సోషల్ మీడియా కానీ రివర్స్ గేర్లో ఈ రకంగా వస్తారు, ఈ రకంగా మనం చంద్రబాబు నాయుడిని ఎత్తి చూపొచ్చు అనే మనసులో దుర్మార్గమైన ఆలోచన ఆయన తిట్లాగా మా పట్టుల చేత అనిపించడం అన్నమాట. తుగ్లక్ ఇప్పుడు బురదలో రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు, హైవే కారిడార్ మీద పెట్టమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు పెట్టు పెట్టకపో నా సలహా నేను చెప్పాను, నా అభిప్రాయం నేను చెప్పాను. చెప్పిన తర్వాత అసలు మీకేం సంబంధం మీరు మాట్లాడటానికి? నువ్వు ఎప్పుడన్నా ఆంధ్రాలో వచ్చి 10 రోజులు ఉన్నావా? హైదరాబాద్ లో నివాసం ఉండేవాడివి. ఒక్కసారి అమరావతిలో వచ్చి ఇప్పుడు ఒక 4 గంటలు నిలబడమనండి ఆయన జయప్రకాష్ నారాయణ గారిని, తెలుసుద్ది. ఒక్క 4 గంటల సేపు నిలబడమనండి. నిలబడటానికి కూడా నీడలేనటువంటి ప్రదేశం అమరావతి. దాన్ని మీరు బాగు చేసి దాన్ని ఏదో హైరైజ్ బిల్డింగ్స్ కట్టి దానికి అన్ని చేస్తామని అన్నారు. చేసుకోండి, దమ్ముంటే చేసుకోండి, ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నాం. అమరావతిని మేము ఎప్పుడు కాదంటలా. అట్లా అని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన తుగ్లక్ అనటానికి ఇతనికి అర్హతే లేదు. కేవలం కులజాడ్యంతో అన్నటువంటి మాట తప్ప వేరే ఉద్దేశం కాదు. అదేమంటే నాకు కులాలు లేవు, నాకు మతాలు లేదు, నేను అంతా సోషలిజం నాది అని చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి వ్యక్తి జయప్రకాష్. ఎప్పుడైనా ఎవరికైనా మంచి చేశాడా? ఆయన అసెంబ్లీలో కూడా 5 సంవత్సరాలు ఉన్నాడు, గుర్తుందో లేదో. అవునవును, ఉమ్మడి ఆంధ్రాలో. ఆ 5 సంవత్సరాలైనా నువ్వు దేని గురించి అయినా ప్రశ్నించావా? ప్రజా సమస్యల గురించి ప్రశ్నించావా? ప్రజా సమస్యల గురించి అక్కడేమైనా వివరించావా? ఎప్పుడు లేదు. లేకపోగా అందుకనే రెండోసారి నిన్ను ఓడించిందోళ్ళు. ప్రజలకు మంచి చేయాలండి. ప్రజల తరపున నిన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఆ ప్రాంతానికి నువ్వు మంచి చేయాలా, అక్కడ ప్రజలకు న్యాయం చేయాలి. ఏ రోజన్నా న్యాయం చేసావు వాళ్ళకి? అసెంబ్లీలో కూడా సిద్ధాంతాలు చేయండి. సిద్ధాంతాలు ఎవరికి కావాలా? సిద్ధాంతపరంగా పోతే ఏదైనా అవుతుందా? సిద్ధాంతపరంగా పోతే కుక్క మీద పొంతలు పడతారు అనేది మీరే చెబుతున్నారు. ఆ మాట కూడా మీరే చెబుతున్నారు. చెప్పినోళ్ళు చెప్పేటందుకే నీతులు ఉంటాయి. అంటే ఆయన ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. అమరావతి విషయంలో కానీ, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో కానీ నోరెత్తన ఆయన సడన్ గా తెరపైకి వచ్చి ఈ టైంలో ఎందుకు ఇలా మాడారు? అంటే వెనకాల ఏమన్నా సపోర్ట్ కానీ లేకపోతే ఎవరైనా మాట్లాడిచ్చి ఉండొచ్చా, లేకపోతే ఆయన స్వతహాగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హస్తం ఉందండి. నీలాంటి పెద్దలు మాట్లాడితే జనం నమ్ముతారు. మీలాంటి మేధావులు మాట్లాడితే జనం నమ్ముతారు. మీలాంటి విఘ్నులు మాట్లాడితే జనం నమ్ముతారు అని కాస్త బుర్తం పిచ్చాలకే ఉబ్బి ఆయన తుగ్లక్ పాలన. అసలు తుగ్లక్ పాలన ఎవరిది? వరదరాజుకేం చేసే తుగ్లక్ పాలన. ఇప్పుడు రేపు అమరావతిలో కట్టడాలు కడతారండి, జనాన్ని ఎక్కడి నుంచి తరలిస్తారు? ఒక్క మాట చెప్పండి. ప్రజలను ఎక్కడి నుంచి తరలిస్తారు? ఏదైనా బహిరంగ సభ, ఏదైనా పార్టీ మీటింగ్ అంటే 1000 రూపాయలు బీర్ బాటిల్ ఇచ్చి తీసుకెళ్లొచ్చు. అక్కడ ఉంటాం గిట్ట తీసుకెళ్ళచ్చు. జనజీవన స్రవంతిలో కలిసే జనాన్ని ఎట్లా తీసుకెళ్తారు మీరు? అంటే మళ్ళీ అప్పుడు ఆయన రివర్స్ గేర్లోకి వచ్చి వైజాగ్, విజయవాడ, గుంటూరు రాజధాని అని పెట్టి అక్కడి నుంచి కార్యకలాపాలు నడుపుతారు. అప్పుడు ఎవరిది తుగ్లక్ పాలన? ఏది చంద్రబాబు కదా? ఇప్పుడు చేసే తుగ్లక్ పాలన కదా? కానీ హెడ్ క్వార్టర్ అక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు. రాకపోకం సాగిస్తున్నారు. లేదు వస్తేనేమో విజయవాడలోనో ఏ వైజాగ్ లోనో కాన్ఫరెన్స్లు పెడతారు. ఎక్కడ నువ్వు అసెంబ్లీలో ఉండి సెక్రటేరియట్ లో ఉండి డైలీ సెక్రటేరియట్కి వెళ్తూ అక్కడి నుంచి ఏమైనా కాన్ఫరెన్స్లు పెడుతున్నాడా చంద్రబాబు నాయుడు? చెప్పమనండి. ఒక్క రోడ్డు లేదు, ఒక్క బిల్డింగు లేదు, సక్రమంగా నిలవటానికి ఒక 10 గంటలు కూర్చోటానికి అవకాశం ఉన్నటువంటి సౌకర్యాలు అక్కడ లేవు. కాబట్టి నువ్వు చెప్పిన తుగ్లక్ అనేది నీ చంద్రబాబుకే వర్తించుద్ది. నీకెవరైతే చెప్పి ప్రోత్సహించి మీడియాలో మాట్లాడించారో వాళ్ళే తుగ్లక్. నువ్వు వాళ్ళని డైరెక్ట్ గా తిట్టలేక మా ఓటర్ల చేత ఈ రకంగా అనిపిస్తున్నావు. రైట్ సార్, రైట్.
ఓకే. నువ్వే అనొచ్చు కదా, అరే చంద్రబాబు నువ్వు చేసే తుక్లక్ పాలన కాక వాళ్ళదంటే అట్టాయా? కట్టేవాడు ఏడాదిలో ఏం కట్టొచ్చుగా, ఎవరు వద్దన్నారు? అవునవును. ఏం జగన్మోహన్ రెడ్డి వచ్చి మోకాలు అడ్డం వేసాడా, అరికాలు అడ్డం వేసాడా? ఉమ్, లేకపోతే వైసీపీ నాయకులు ఏమన్నా ఆడికి వచ్చి కట్టలు కట్టారా, లేకపోతే కట్టలు తీశారా? ఉమ్, ఉమ్. ఇవాళ నువ్వు గుంత తవ్వితే గుంతలో నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు అవును. తోడటానికి నారాయణ గారు మళ్ళీ పొద్దున్నే వచ్చి ఒక మోటార్ వేసుకొని పొద్దున ఆ మోటార్ దించి ఆ నీళ్లు బయటికి తోడతాడు. ఉమ్, ఇంక ఇదే పనిగా నువ్వు కొంత తీయడం, ఆయన మోటార్ తోడతావు, నువ్వు కొంత తీయడం, ఆయన మోటార్ తోడతావు. ఉమ్. ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చామో ఆడ కంపు ఉందో లేదో చూస్తాడు, ఆ కంపు ఉంటే 2 కంపలు బిక్కొని పోతాడు. ఇదే ఆ, కదా వాళ్ళ పరిపాలన. ఓకే. ఇవాళ తెలుగుదేశం పరిపాలన ఇదేనండి, వేరేదేమి లేదు. రైట్ సార్, రైట్. ఆ రకంగా ఉన్నటువంటి పరిపాలన నేను ఆంధ్ర రాష్ట్రం రాక 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది. ఇవాళ నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావంటే అసలు నిన్ను మేధావిని ఎవడైనా అనుకుంటారా? నీ మేధావితనానికి మచ్చ కదా ఇది. రైట్ సార్, రైట్. నీ 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 యొక్క ఔన్నత్యానికి ఇది, ఈ మాటలు మాట్లాడటం దుర్మార్గం కాదా? రైట్ సార్, ఒక్కసారి రైట్. చెప్పానండి ఆయన. రైట్ సార్, రైట్, రైట్.